భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, మహాభారతం అనేది కురుపాండవుల కథ, కృష్ణుని యొక్క వృత్తాంతమేనా? శివుని యొక్క అంశాలు ఇందులో లేవా? ఎందుకు లేవు తల్లి? శివుడి ప్రస్తావన లేకుండా మనకు ఏ గ్రంథము ఉండదు. రామాయణంలో కూడా రామచంద్రమూర్తి బ్రహ్మహత్యా పాతకం తొలగించుకునే నిమిత్తమై రామేశ్వరంలో శివ ప్రతిష్ఠ చేసినట్లుగా మనమంతా స్మరించుకుంటూ ఉంటాం. అదే క్రమంలో మహాభారతంలో కూడా ఈశ్వర ప్రస్తావన పలు సందర్భాలలో మనం చూడవచ్చు. వనపర్వంలో అర్జునుడు పాశుపతాస్త్రమును కోరి ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసిన వృత్తాంతం జ్ఞాపకం తెచ్చుకుందాం. అదేవిధంగా యుద్ధరంగంలో చండ ప్రచండ వేగంతో అర్జునుడు శత్రువులను సంహారం చేస్తూ ఉన్నాడు. తన కుమారుడైన అభిమన్యుడిని కౌరవులు సంహరించారు, అమానుషంగా అమానవీయంగా అన్న ఉక్రోషం కూడా లోపల ఉంది. ఎంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు అంటే, ఆనాటి అర్జునుడి పరాక్రమానికి ఒక్క రోజులోనే 14 లక్షల ఆ సైన్యంలో 7 లక్షల అక్షౌహిణుల సైన్యం సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ వేగాన్ని చూచి భీష్ముడే ఒక పక్కన నిలుచుండిపోవలసి వచ్చింది. ఒక్క రోజులో 7 లక్షల అక్షౌహిణుల లేదా 7 అక్షౌహిణుల సైన్యం. ఒక అక్షౌహిణి అంటే ఉజ్జాయింపుగా 1,00,000కు పైగా ఉండే కాల్బలం. అంటే 7 లక్షల సైన్యాన్ని, 7 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్క రోజున ఈశ్వరుడి శక్తితో ప్రసాదించిన అనుగ్రహంతో అర్జునుడు మట్టు పెడుతూ ఉండగా, కాసింత యుద్ధ విరామం అంటూ కాదు కానీ బాణాల శర పరంపరలో ఒకంతసేపు ఆగి అర్జునుడు ప్రదోష సమయానికి కాస్త ముందుగా కృష్ణుడిని ఒక ప్రశ్న వేశాడు. ఎవరిపైన నేను బాణాన్ని సంధించినా కూడా నాకంటే ముందు ఏదో ఒక నల్లని శక్తి త్రిశూలధారి ఖడ్గం ధరించి ఆ శక్తిని ఎదుటిగా ఉండేటటువంటి వారిని అందం చేస్తూ ఉంటే నేను చూశాను. నేను వేస్తున్న బాణ పరంపర ఆ శక్తి చేతిలో ఉండే ఆయుధం ద్వారా అవతల వ్యక్తికి చేరుతోంది. ఎవరా శక్తి అని అడగగా, నీకంటే ముందు నిన్ను ఆవేశించిన ఆ రుద్రుడు పరమశివుడు అందరినీ అంతం చేస్తున్నాడు అని కృష్ణుడు సమాధానం ఇచ్చాడు. భీష్మ పర్వంలో ఏ విధంగా నేను ఈ కౌరవుల సేనను జయించగలను అంటే, కృష్ణుడు అర్జునునకు శివమంత్రం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించేదిగా శివస్మరణ చేస్తాడు అర్జునుడు. 18వ రోజున చివరలో అశ్వత్థామ కూడా అపాండవం చేస్తాను అంటూ చిట్ట చివరి సైన్యాధిపతి దుర్యోధనుడి పక్షంలో స్మరణ చేస్తూ పాండవుల శిబిరం వైపు రాగా ఈశ్వరుడే అశ్వత్థామను ఆవేశించి ఖడ్గాన్ని చేతబుచ్చుకొని పాండవుల వైపు ఉండే సమస్త సైన్యాన్ని తుత్తునీలు చేసినట్లుగా మహాభారతం స్త్రీ పర్వం 18వ సాయంత్రం వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది. ఈశ్వర స్మరణ ఎటువంటిది అంటే, రుక్మిణి కోరిక మేరకు పరమేశ్వర స్వరూపాన్ని కృష్ణుడే స్తోత్రం చేస్తాడు. అనుశాసన పర్వం తర్వాత కృష్ణుడు ఆ ఈశ్వరుడిని చేసిన స్తోత్రమే శివ సహస్రనామావళి. కనుక మహాభారతం అంటే అన్ని సందర్భాలలో కూడా మనం శివనామస్మరణ చేయాలి. ఈశ్వరుడినే మహాదేవుడు అంటాం. కాలాంతకుడు కనుక కాలా జనమక్కల వికరణ జనమో బల వికరణ జనమో బల జనమో బల ప్రమథన జనమ సర్వభూతరమణ జనమో, ప్రపంచమంతా కూడా శివస్వరూపమే. మహాభారతంలో కూడా శివస్మరణ అనేక సందర్భాలలో మనం ఇలా చూడవచ్చు. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, నేటి ఈ కాలంలో ఇంటెలిజెన్స్ విభాగానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. అయితే ఈ గూఢచర్యం అనేది ఈ కాలంలోనే ఉందా, ప్రాచీన కాలం నుంచి కూడా ఉందా? ఎప్పుడూ ఉంటుంది అమ్మాయి. నా నీడ నా పైన గూఢచర్యం చేస్తుంది అనేది నీతి వాక్యం. బొటనవేలు చివరన మృత్యువు ఆసన్నమై ఉంటుంది.
వ్యాఘ్రేవ తిష్టతి జరా ఇవ తర్జయంతి. బొటనవేలు చివరన వృద్ధాప్యం ఉంటుంది. ఈ వేళ కాకపోతే రేపైనా వెళ్ళవలసిన వాడిని. నేను చేసే మంచి చెడులను భగవత్ శక్తి గూఢచర్యంతో కనిపెడుతూ ఉంటుంది. రెండు భుజాలపైన మంచి చెడు లెక్కలు వ్రాసేటటువంటి యమభటులు ఉంటారు అని కూడా పురాణం వివరిస్తుంది. మహాభారతం, శ్రీరామాయణం, భాగవతం, సమస్త ధర్మ గ్రంథాలలో కూడా గూఢచర్య ప్రస్తావనలు అనేకం మనం గమనించవచ్చు. రాముడి సైన్యంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం కోసం రావణుడు శుకసారణులు అనే చారులను పంపిస్తాడు. శుకుడు, సారణులు వాళ్ళిద్దరూ కూడా వానరుల వేషం ధరించి సంచరిస్తూ ఉంటే విభీషణుడు గుర్తిస్తాడు. దయతో రాముడు వారిని విడిచిపెడతాడు. కానీ ఏ వివరాలు కావాలో నన్ను అడగవచ్చు కదా అంటూ తెలియజేస్తాడు. అది రాముడి ఔన్నత్యం. అలాగే భద్రుడు అనేటటువంటి గూఢచారి నగరంలో ఎక్కడ ఏమేం జరుగుతున్నాయో తెలుసుకొని రాముడికి విన్నవిస్తాడు. ఉత్తర రామాయణంలో మనం చూడవచ్చు. పురోచనుడు అనే గూఢచారి ద్వారా మనం మహాభారతంలో కూడా లక్క ఇంటి నిర్మాణ వృత్తాంతాలు తెలుసుకోవచ్చు. పాండవులు అరణ్యవాసం చేస్తూ అజ్ఞాతవాసం చేయడం కోసం చేసే ప్రయత్నాలను తెలుసుకోవడం కోసం దుర్యోధనుడు నలుదిక్కులా అనేక గూఢచారులను పంపించినట్లుగా మహాభారతం కూడా తెలియజేస్తుంది. ఇలా రామాయణ భారతాల కాలం నుంచి అనుకుంటే అంతకంటే పూర్వం కూడా వేదాదులలో కూడా, శాస్త్ర గ్రంథాలలో కూడా, తర్కశాస్త్రంలో కూడా అన్నింటిలో కూడా మనం గూఢచర్య సందర్భాలను గ్రహించవచ్చు. ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనం సమర్థవంతంగా సమాధానాలను ఇవ్వగలుగుతాం. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే నిమిత్తమై అభ్యసించవలసినటువంటి క్రీడ చదరంగం అంటూ 64 కళలలో ఒకటైనటువంటి క్రీడా విన్యాసంలో కూడా ఈ విశేషాంశాలను మహాభారతం వివరిస్తుంది. చదరంగం ఆడడం, చెస్ అంటాం కదా అమ్మాయి, చెస్ ఆడే సమయంలో ఎదుటివారి మనసులో ఏముందో మనం ఊహించాలి. వాళ్ళు నైట్ అంటే గుర్రం కదిలిస్తున్నారా, బిషప్ కదిలిస్తున్నారా, ఒంటె రూక్ కదిలిస్తున్నారా, ఏనుగు లేక మినిస్టర్ కదిలిస్తున్నారా, పాన్ బంటు కలిగిస్తున్నారా, ఏది ఎలా అనేది ఊహించగలిగితే దానికి తగినట్లుగా మనం కూడా ఎత్తు వేస్తాం. తెరచిరాజు గెలుపు భరిస్తుంది. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం అందరూ అధ్యయనం చేయవలసిన క్రీడ ఈ చదరంగం క్రీడ కనుకనే రాజకీయ విద్యలలో అందరూ చదరంగం నేర్చుకునేవారు పూర్వపు రోజులలో. ఈనాటి కాలంలో భర్త చొక్కా వాసన చూచి ఇల్లాలు భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటుంది. గూఢచర్యం. చరవాణిలో నిలువలు విలువలు తెలుసుకోవడం ద్వారా, గమనించడం ద్వారా ఒకరిపైన ఒకరు గూఢచర్యం చేస్తున్నారు. కానీ శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే ఇరువురు అంటే భార్యాభర్తల విషయంలో ఒకరిని ఒకరు నమ్మాలి. నమ్మకం అనే ప్రాతిపదిక మీదనే దాంపత్య జీవనం ఉంటుంది. నమ్మకం అనే ప్రాతిపదిక మీదనే ప్రజలు, పాలకులు అనే విశ్వాసం ఉంటుంది. నమ్మకం అనే ప్రాతిపదిక మీదనే దైవం, భక్తుడు అనే సంబంధం ఉంటుంది. అంత రాయి వేసి, ఇంత పసుపు కుంకుమ వేసి, అన్ని పుష్పాలు పెట్టి, 2 దీపాలు పెట్టి, ఎదురుగా ఒక అరటిపండు పెట్టి, ఒక కొబ్బరికాయ కొట్టి, 2 చేతులు జోడించి నమస్కరిస్తే అది నమ్మకం అనే విశ్వాసం మీద భక్తుడు, దైవం. గూఢచర్యం చేస్తూ ఆలయం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉండదు కూడా కదా. 32 గుణం దీర్ఘం సమంతా చతురస్రకం, గర్భాలయ లక్షణాలు లేవే, ఆలయ నిర్మాణ ఇలా లేదే, శిల్పం ఇలా లేదే, ద్వారం సరిగా లేదే, దైవం పైన మనకు ఆసక్తి పోతుంది. గూఢచర్యం ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అప్పుడు అక్కడ అలాగే చేయాలి. కానీ అన్ని విషయాలలో గూఢచర్యం చెయ్యరాదు. విశ్వాసం అనే ప్రాతిపదిక మీదనే మానవ సంబంధాలు ఉంటాయి. కోపం అనర్థదాయకం అంటారు, అలాగే తన కోపమే తనకు శత్రువు అని అంటారు. ఈ కోపాన్ని నియంత్రించుకోవటానికి ఉన్నటువంటి మార్గాల గురించి మన సంప్రదాయం ఏం చెప్తుంది? పూర్వకాలంలో ఋషులకు కోపాలు వచ్చేవి. దుర్వాసుడు శపించేస్తూ ఉంటాడు. ఇంకెవరైనా కూడా మనం అనేక సందర్భాలలో
అరచేతిలో అలా నీరు పుచ్చుకొని ఎదుటి వారిని నీవు ఏదో ఒక జంతు రూపాన్ని ధరించవలసింది, లేదా త్రిశంకు స్వర్గంలో ఉండవలసింది, ఇలా విశ్వామిత్రుడు కావచ్చు, దుర్వాసుడు కావచ్చు, అనేక సందర్భాలలో ఋషులు అరచేతిలో నీరు పోసుకొని ఎదుటి వారిపైన చిలకరించి వాక్కును పరుషంగా ప్రయోగించడం మనం గమనిస్తూ ఉంటాం. పురాణాలలో, ఇతిహాసాలలో అనేక సందర్భాలలో ఈ వాక్య ప్రయోగం ఉంటుంది. కోపం ఎవరికైనా వస్తుంది. క్రోధమ తపముంజరచును, ఓ చాటువాక్య పద్యం, చాటు పద్యం ఇది. తపస్సును కోపం చెడగొట్టేస్తుంది. అలాంటప్పుడు కోపం రాకుండా సంప్రదాయం ఏదైనా మార్గం చెబుతుందా? కోపం రాకుండా సంప్రదాయం మార్గం చెప్పదండి. కోపం వస్తుంది, కోపాన్ని నియంత్రించుకోవడం కోసం మార్గం చెబుతుంది. ఆ నియంత్రించుకునే మార్గం మంచినీరు త్రాగడం. ఉత్తమస్య క్షణం కోపం మధ్యమే ఘటికాద్వయం అథమే స్యాదహోరాత్రౌ పాపిష్ఠే మరణాంతకం అని నీతి వాక్యం. ఈ శ్లోకంలో ఉత్తముడికి క్షణం కోపం. క్షణం అంటే ఎంత? 12 నిమిషాలు లేదా రెట్టింపు 24 నిమిషాల కాలానికి ముహూర్తం అని పేరు. క్షణం అంటే 12 నిమిషాలు అని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. లెక్కలలో క్షణం అంటే 12 నిమిషాలు, ఇది జ్యోతిషం నిర్ధారణ చేసిన అంశం. ఉత్తముడికి 12 నిమిషాల సేపు అంటే ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం, ఉజ్జాయింపు కాలేదు, ఒక పావు గంట పెట్టుకుందాం, అంత కోపం మర్చిపోవాలి. తరువాత మధ్యముడికి ఘటికాద్వయం అంటే 48 నిమిషాలు, ఘడియ అంటే 24, మధ్యముడికి ఒక ముక్కాలి గంట అంటే 45 నిమిషాలు. అధమే స్యాదహోరాత్రౌ, అధముడికి అహోరాత్రములు 24 గంటల కాలం, ఓ రోజంతా ఉంటుంది. పాపిష్ఠే మరణాంతకం, పాపికి జీవితాంతం కోపం ఉంటుందిట. కాబట్టి కోపం సహజం. వచ్చిన ఆ కోపాన్ని తొలగించుకునేటటువంటి మార్గం శాస్త్రం. అలా ఆ నీరు చేతబుచ్చుకొని ఎదుటివారి మీద చిలకరించకుండా మనం ఆచమనం చెయ్యాలి. త్రిరాచమ్య శుచిర్భూత్వా, ఆచమనం చేస్తే కోపం తగ్గుతుంది. ఇంటిలో ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వారు లేచి నిలుచుంటారు, ఆగ్రహంతో మాట్లాడుతూ ఉంటారు. మనం వారి భుజాలపైన చేతులు వేసి కూర్చుంటే మాట్లాడతాను నేను అని నొక్కి కూర్చుండబెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత కూడా వాళ్ళు ఇంకా అలాగే పరుషవాక్యాలు ప్రయోగిస్తూ ఉంటే గ్లాసు నీళ్లు ఇచ్చి ముందు నీళ్లు తాగు, నీళ్లు త్రాగిన తర్వాత నేను మాట్లాడతాను. నీళ్లు త్రాగడంతో కోపం చల్లబడుతుంది అంటారు. చల్లబరిచే లక్షణం నీటికి ఉంది కనుక కోపానికి విరుగుడు మంచినీరు. కోపం వలన లోన ఉండేటటువంటి చల్లదనం, తేమ, నీటి శాతం వేడి ఎక్కిన దేహం కారణంగా ఆవిరి అయిపోయి దేహంలో నీటి శాతం తగ్గడంతో టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడంతో శరీరం వణుకుతుంది, మాట తడబడుతుంది, నాలిక ఎండిపోతుంది, నోటిలో తడి ఆరిపోతుంది, కన్నులు ఎరుపెక్కుతాయి, శరీరం తూలుతుంది, మాట తొట్రుపడుతుంది, గొంతు గాద్గదికమవుతుంది. అరిచే ప్రయత్నం చేస్తే అరుపు కూడా సరిగా రాక కళ్ళు తిరిగి నేల పడిపోతారు. హై బీపీ అంటాం మనం. రాకుండా ఉండాలి, మంచినీరు త్రాగాలి. ఎప్పుడు కోపం వచ్చినా నీళ్లు తాగే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మార్గం కూడా ఉంది అమ్మాయి. కోపం వచ్చే సందర్భంలో నుంచి బయటికి వెళ్ళిపోవడం, అంటే విత్డ్రా కావడం, లేదా ఆ ప్రాంతంలో నుంచి మనం ఉండకుండా బయటికి వెళ్ళిపోవడం, ఇది కూడా రెండవ మార్గం అని కూడా శాస్త్రం చెబుతుంది. ప్రధానంగా మట్టుకు భాగవత వృత్తాంతంలో విశ్వామిత్రుడి కథలో నీరు త్రాగడం అన్న అంశమే ప్రత్యేకంగా చెప్పబడి ఉంది కనుక కోపానికి విరుగుడు నీరు త్రాగడం, ఇలా చెప్పుకుందాం. గురువుగారు, శివుడిని పంచముఖ స్వరూపుడిగా వ్యవహరిస్తారు కదా, ఈ పంచముఖాలకు నిర్దిష్టమైన పేర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి తల్లి. ఎలా చెప్తావంటే పంచముఖాలకు ఉండేటటువంటి పేర్లు సద్యోజాతము, తత్పురుషము, అఘోరము, ఈశానము, వామదేవము అనే పేర్లలో
కాస్త ముందు వెనకలుగా అనేక రూపాలలో ఈ పంచముఖ రూపాలను వేదం వర్ణిస్తుంది. సద్యోజాతం మొట్టమొదటగా సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. సద్యోజాత ముఖము తూర్పు వైపు, వామదేవ ముఖము రెండవ వైపు, అఘోరేభ్యః ఇది పడమరం వైపు మూడవ రూపము, తత్పురుషము ఉత్తరం వైపు, ఈశానము ఊర్ధ్వం వైపు. 4 దిక్కులా 4 ముఖాలు ఉండగా ఈశానము ఊర్ధ్వం వైపుగా ఇలా మనకు వేదం ఒక ప్రమాణ రూపంలో పంచముఖ ఈశ్వరుడిని స్తోత్రం చేసే నిమిత్తమై మంత్రాదులను మనకు తెలియజేసింది. మనం మహాన్యాసం అన్న పేరిట బోధాయన మహర్షి శాస్త్రాన్ని అందించినటువంటి గొప్ప ఋషి. ఈ ఋషి ప్రోక్తమైనటువంటి శ్లోకాలను కూడా మనం గమనించినట్లయితే మహాన్యాసములో దేహమంతా కూడా మహన్యాసమది. దేహములో పంచముఖ స్వరూపాలను ఇలా లోన ఆవేశింపజేసుకొని స్థిరీకరింపజేసుకొని నా రుద్రో రుద్రమర్చయేత్, దేహమంతా కూడా రుద్రతత్వాన్ని ఆపాదించుకొని పంచముఖ ధ్యానంతో శివారాధనను ఆరంభించాలి. అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య, అద్భుతమైనటువంటి దిక్కు పడమర దిక్కు. వామదేవ విధానములో మనం వీపు ప్రత్యేకంగా దక్షిణం వైపు చేసి ముఖం ఉత్తరం వైపుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుని అభిషేకం చేయాలి. ఆ వైపుగా ఉండేటటువంటి శివుడిని వామదేవ ముఖం అన్నప్పటికీ సద్యోజాత విధిలో అభిషేకం చేయడం అని చెబుతారు. సద్యోజాత విధిలో అభిషేకం చేయడం అంటే మనం దక్షిణం వైపే కూర్చుంటాం, కానీ అభిషేక ద్రవ్యము ఇలా మనం వినియోగించేటటువంటి సమయంలో తూర్పు వైపుగా పరమేశ్వరుడి పైన సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇలా మన వైపు నుంచి అని కాకుండా తూర్పు వైపు నుంచి సమర్పించాలి. ఇలా చేస్తే పరమేశ్వర అభిషేకంలో సద్యోజాత విధి అని పేరు. పంచముఖ శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అన్న పేరిట ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటూ ఈశ్వరుడిని మనస్సులో ధ్యానం చేసుకుంటే కూడా 5 పేర్లు చెబితే కూడా ఈశ్వరుడి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. మాస శివరాత్రిని పంచమహాశివరాత్రుల్లో ఒకటిగా వ్యవహరిస్తారు కదా, ఈ పంచమహాశివరాత్రిని ఏవి తెలియజేస్తారా? నిత్య శివరాత్రి అనే పేరిట కూడా ఒకటి ఉన్నది, ఇందులోనే ఒకటి. పంచశివరాత్రులు అంటే నిత్య శివరాత్రితో ఆరంభం. ఇంటికి రావలసిన భర్త కానీ, ఇల్లాలి కానీ, పిల్లలు కానీ, తల్లి తండ్రి బంధువులు ఎవరైనా కానీ రాకుండా బయటికి వెళ్ళిన వారు అలాగే బయటికి వెళితే, ఇంకా రాకపోతే ఇంటిలోని వారంతా వేచి చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదు, మొదటి జాము, రెండవ జాము, అర్ధరాత్రి 12 దాటుతున్నది, ఈ రోజుగా శివరాత్రే అని కూడా అంటూ ఉంటారు. మెలకువగా ఉండడం అని అర్థం. అర్ధరాత్రి 12 గంటల వేళ ఈశ్వర ధ్యానం చెయ్యాలి, అది శివ సమయం. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి 12 గంటల వేళన శివుడిని ధ్యానం చేసేటటువంటి సాధువులకు సంబంధించి, సాధకులకు సంబంధించి కూడా నిత్య శివరాత్రి. ప్రతిరోజు 12 గంటల వరకు ధ్యానం చేయడం, రాత్రి 9 గంటలకు నిద్రకు ఉపక్రమించాలి, తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలో నుంచి మేలుకోవాలి. ఇది ఆరోగ్య శాస్త్రం చెప్పే వేద ధర్మ మార్గం. కానీ ఇందులో రెండవ జాము అయినటువంటి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో శివ ధ్యానం చేయడం, ఇది నిత్య శివరాత్రి. అలాగే రెండవది పక్ష శివరాత్రి. పక్షము అనగా 15 రోజులకు ఒకటిగా వచ్చేది. పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి పక్ష శివరాత్రి. ఈ పక్ష శివరాత్రి బుధవారం కానీ గురువారం కానీ వస్తే ప్రత్యేకమైన శివ నక్త వ్రతం అనే వ్రతాన్ని కూడా పాటించాలి అని శివ సంబంధ పురాణాలు తెలియజేస్తాయి.
రెండవది ఇలా పక్ష శివరాత్రి, పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి బుధవారం. మూడవది యోగ శివరాత్రి. సాధువులు పంచాక్షరీ మంత్ర జప నిత్య చరవణశీలురు, నిరంతరం శివనామస్మరణ చేసేటటువంటి వారు, ఏం చెప్పినా ఏం చూసినా ఓం నమః శివాయ, శివాయ గురువే నీవే తప్ప ఇతఃపరం మెరుగును అనేటటువంటి యోగులు, నిత్య శివ పూజ దురంధరులు శివనామస్మరణ చేసేటటువంటి కాలం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉండేటటువంటి కాలం మూడవ జాము. యోగీశ్వరేశ్వరులకు సంబంధించిన కాలం యోగ శివరాత్రి. అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు అని ఒక సామెత మన వారు చెబుతూ ఉంటారు. రావణ పూజ అని కూడా చెప్తూ ఉంటారు. అర్ధరాత్రి చేసేటటువంటి పూజ ఇది యోగ శివరాత్రి మూడవది. నాలుగవది మాస శివరాత్రి, అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి. చతుర్దశి నాడు శివారాధన చెయ్యాలి, కానీ ఉదయతిథి త్రయోదశి అయి ఉండాలి. ఏ వారం అయినా పర్వాలేదు, సూర్యోదయ తిథి త్రయోదశి అయి ఉండి సూర్యాస్తమయం అనంతరం మొదటి జాము 6 నుంచి 9 ఈ మధ్యకాలంలో చతుర్దశి తిథి ఉన్న ఎడల అది మాస శివరాత్రి నాలుగవది. చివరిది ఐదవది మనందరికీ తెలిసింది మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చేటటువంటి ఈశ్వరుడు శివలింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు అని మనకు పురాణాలు తెలియజేస్తాయి. కనుక శివరాత్రులు 5 విధాలు: నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, మాస శివరాత్రి, ఐదవది మహాశివరాత్రి. శివనామస్మరణ చేద్దాం, శివానుగ్రహం పొందుదాం. గురువుగారు, ఈ మాస శివరాత్రి నాడు ఉపవాస దీక్ష కూడా చేపడతారు కదా. శరీర ధర్మాన్ని అనుసరించి ఆ ఉపవాస దీక్ష చేయలేని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి తల్లి. శాస్త్రాలు చెబుతాయి. చెప్పిన వాటిని యథాతథంగా పాటించకపోతే ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తాయి. యథాశాస్త్రం యథామూలం అదే ప్రకారంగా చేయలేని సందర్భాలు ఏర్పడినప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ, అలా చేత కాకపోతే ఇలా చేయండి, ఇలా కూడా చేత కాకపోతే స్మరించండి, ఏదో ఒక విధంగా అసలు చేయకపోవడం కన్నా ఏదో చేయడం మంచిది అని కూడా తెలియజేస్తాయి. నక్తం, ఏకభుక్తం, ప్రదోషం, ఉపవాసం ఇలా 4 పేర్లతో శివరాత్రికి సంబంధించిన ఉపవాస దీక్షను మనం కొనసాగించవచ్చు అని కూడా శివపురాణ గ్రంథాలు తెలియజేస్తాయి. మాస శివరాత్రి లేక ఏదైనా శివరాత్రి 5 నిర్వహిద్దాం, చేద్దాం, పాటిద్దాం అనుకున్నప్పుడు శరీర ధర్మాన్ని అనుసరించి ఔషధాలు వేసుకోవాలి. డమరుకం, త్రిశూలం వలె మనకు బీపీ, షుగర్ 2 వచ్చి చేరాయి. ఈశ్వరుడు బాగానే ఉంటాడు, కానీ వీటి కారణంగా పడిపోతాడు. శరీరం పడిపోకుండా ఉంచే నిమిత్తమై శరీరంలో ప్రాణం ఉంటే ఈ దేహం శివుడు, ప్రాణం పోతే ఇది శవం అవుతుంది అని కూడా పురాణం చెబుతుంది. శివం శవం. శివంగా ఉన్న ఈ దేహాన్ని రక్షించుకునే నిమిత్తమై ఉపవాసం పాటించేటటువంటి విధానాలలో ఆహారం తీసుకోకుండా ఉండలేమండి అనుకున్నప్పుడు ఒక పూట తీసుకోవచ్చు, ఉడకబెట్టిన పదార్థం తీసుకోవచ్చు. ఘృతపక్వం, పయఃపక్వం అనే రెండింటిని శాస్త్రం అంగీకరించింది. ఘృతపక్వం పదార్థం సిద్ధం చేసిన తర్వాత ఆ పదార్థం పైన కాసింత నెయ్యి వేయడంతో అది ఘృతపక్వంగా మారుతుంది, దోషం లేదు. ఉడకబెట్టిన ఆ పదార్థం వార్చనిది అయి ఉండాలి. మనం చేతితో మళ్ళీ కలుపుకునే అవసరం లేకుండా ఒక్కసారి పళ్ళెంలో వేశారు, ఒక్కసారి అలా తీసుకునే పదార్థం అయి ఉండాలి. రుచి ఉండకూడదు. ఉప్పు, కారము, నూనె ఈ 3 లేని పదార్థం స్వీకరిస్తే ఉపవాస దోషం మనకు, అంటే ఉపవాసం చేయలేదు అనే దోషం మనకు ఉండదు అని శాస్త్ర ప్రమాణం. నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమధాంబుచాద్యం యత్పంచగవ్యం యది వాపి వాయు ప్రశస్తమత్తోత్తరముత్తరంచ అని వాయుపురాణం చెబుతుంది. కనుక ఉపవాసం శరీర ధర్మాన్ని అనుసరించి మనం చేద్దాం. అలా కాకుండా చెప్పారండి, చెయ్యాలండి, పుణ్యం వస్తుందండి,
ప్రత్యక్షంగా కైలాసానికి వెళ్ళిపోయే అవకాశం కూడా వస్తుంది. కనుక శరీర ధర్మాన్ని అనుసరించి ఉపవాస వ్రతం పాటిద్దాం. అంతేగాని శివానుగ్రహం కావాలి అని శరీరం సహకరించకపోయినా కూడా బలవంతంగా ఉపవాస దీక్షను కొనసాగిస్తే త్వరగా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఉండాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ప్రత్యామ్నాయ మార్గాలుగా ఇలా పదార్థాలు తీసుకోవచ్చు, లేదా ఉపవాస దీక్ష చేయగల శక్తి గల వారికి దక్షిణ ఇచ్చి తాంబూలాలు ఇచ్చి మా చేత కావడం లేదండి మీరు చేయండి మా బదులుగా అని కూడా మనం ఆంగ్లంలో చెప్పాలి అంటే ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. వ్రతాన్ని 10 మందికి తెలియజేస్తే కూడా వారు పాటిస్తే అందులో మనకు కొంత పుణ్యం కనుక ఇలా కూడా మనం మన పుణ్యబలాన్ని పెంచుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే. గురుగారు, దైవాన్ని నియమపూర్వకంగా ఆరాధించడంలో దీక్షలు అనేవి ఉపకరిస్తాయని అంటారు. అసలు దీక్షలు అంటే ఏంటి? దీక్షలు చేపట్టేటప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి? వేదంలో వ్రతేన దీక్షామా ఆప్నోతి అనే ఒక మాట ఉందండి. ఏదైనా దీక్ష, జీవించడం కూడా ఒక దీక్ష. జీవితాన్ని ఒక వ్రతం వలె పాటించేటటువంటి వారు దీక్షితుడు అని చెప్పాలి. జీవితాన్ని ఒక క్రమబద్ధంతో, నియమ పద్ధతితో, నియమ పురస్సరంగా ఒక మార్గాన్ని అనుసరించి జీవిస్తే అతడు దీక్షితుడు అవుతాడు. దీక్ష అంటే ఏ వ్రతాన్ని మనం స్వీకరించామో, పాటిస్తున్నామో ఆ వ్రత నియమాలకు అనుకూలంగా జీవితాన్ని మార్చుకొని జీవించడం. సత్యవ్రతం చేద్దామనుకున్నాం, ఒక దీక్ష. ఓ రోజంతా కూడా అబద్ధమాడకుండా బ్రతకాలి, అది ఆ వ్రతానికి సంబంధించిన దీక్ష. లేదు, నవరాత్రులు దీక్ష స్వీకరించాం, 9 రోజులు ఆ నవరాత్రికి సంబంధించిన నియమాలను పాటిస్తూ ఏకభుక్తం, అధశయనం, వస్త్రాన్ని ఆ నవరాత్రి వ్రతానికి సంబంధించిన రంగులో ఉండేదానిని ధరించడం, నియమాలన్నీ కూడా ఏ వ్రతం స్వీకరించామో ఆ వ్రతానికి సంబంధించినవి అయి ఉంటాయి. నియమ పాలన దీక్ష. బ్రహ్మచర్య వ్రత దీక్ష. బ్రహ్మచర్యము అంటే వివాహం కాకపోవడం అని కాదర్థం సుమా. రాముడు కూడా బ్రహ్మచర్య వ్రత దీక్షాపరుడు, వశిష్ఠుడు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని దీక్షగా స్వీకరించిన వాడే అని శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించేటటువంటి క్రమంలో జీవితాన్ని నియమపూర్వకంగా పాటించడం బ్రహ్మచర్య దీక్ష. దీక్ష అంటే నియమాన్ని పాటించడం. ఒక్క నియమం పెట్టుకున్నాం, ఆ నియమానికి అనుకూలంగా జీవితం గడపాలి. సమయపాలన ఒక దీక్ష. జీవితాంతం సమయపాలనతో గడపాలి. అలాగే జీవితాన్ని ఒక వస్త్రధారణ, ఒక నియమ పద్ధతి, ఏ మార్గం స్వీకరించినా వరలక్ష్మి వ్రతం, కేదారీశ్వర వ్రతం, మంగళగౌరీ వ్రతంకి ఏ వ్రతమైనా, ఏ నోమైనా, ఏ పూజ అయినా, ఏ ధ్యానమైనా, ఏ దైవమైనా, ఏ మార్గమైనా, ఏ ఆచరణ అయినా దీక్ష అంటే నియమాన్ని పాటించడం అని అర్థం. దీక్ష సూచించే నిమిత్తమై చేతికి దారం కట్టుకుంటారు. అలాగే అఖండ దీపారాధన చేస్తారు. ఎలా చేసినా దీక్ష మనం పాటించే అంశం అవుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.